తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత కనిపించడంతో కలకలం రేగింది. క్యాంపస్ ఆవరణలో కుక్కను వేటాడి చిరుత ఎత్తుకెళ్లినట్లు అక్కడ విద్యార్థులు చెబుతున్నారు. దీంతో భయంతో విద్యార్థులు ఉన్నారు. గత నెల రోజులుగా యూనివర్సిటీలో చిరుత కదలికలున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు ఎస్వి వర్సిటీ యాజమాన్యం సైతం అటవీ శాఖతో కలిసి ప్రయత్నిస్తోంది. ఇక చిరుతను బంధించేందుకు వర్సిటీ ఆవరణలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, థ్యాంక్ యూ. వెరీ గుడ్ మార్నింగ్ స్పందన. అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి అయితే మాత్రం ఎస్వి యూనివర్సిటీలో ఒక చిరుత హల్చల్ చేసింది. హల్చల్ చేసిన తర్వాత కూడా ఒక కుక్కను కూడా చంపి లాక్కెళ్ళినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టూడెంట్స్, అక్కడ నివాసం ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా అంతా భయాందోళనకు అయితే గురవుతున్నారు. ఇది వరకు కూడా చిరుతపులి అక్కడ హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిరుతని పట్టడానికి బోన్లు కూడా ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ యొక్క చిరుత మాత్రం వాటికంతా కూడా దొరకకుండా అక్కడ ఉన్నటువంటి వారినంతా కూడా భయాందోళన అయితే గురి చేస్తుంది. నిన్న రాత్రి ఒక కుక్కని వేటాడి చంపి లాక్కెళ్లిపోయినటువంటి ఘటనతో పాటుగా మొత్తం అంతా కూడా ఒక ప్రాంతం అంతా కూడా భయాందోళనకు అయితే గురయ్యారు. ఇప్పుడు సంక్రాంతి సెలవులు అయిపోయిన తర్వాత అంతా కూడా స్టూడెంట్స్ మళ్ళీ రిటర్న్ యూనివర్సిటీకి అయితే వచ్చారు. డే కాలర్స్, స్టూడెంట్స్ అంతా హాస్టల్స్ లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అక్కడే ఉండడంతో వీరంతా కూడా భయాందోళన అయితే అవుతున్నారు. ఇప్పటికే ఎస్వి యూనివర్సిటీ ఛాన్సలర్ కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అయితే మాత్రం ఫిర్యాదు కూడా చేసి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని రోజుల క్రితం అయితే మాత్రం ఒక బోన్ అయితే ఏర్పాటు చేసి అక్కడ చిరుతపులి అడుగు జాడలంతా కూడా పరిశీలించి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కాకపోతే ఆ ఒక చిరుతపులి 2-3 రోజులుగా ఆ ఒక బోన్ దగ్గరికి వస్తూ ఆ బోన్ లో పడకుండా తిరిగి వెళ్ళిపోవడంతో పాటుగా మళ్ళీ ఫారెస్ట్ అధికారులు మళ్ళీ వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న రాత్రి తాజాగా అయితే మాత్రం అర్ధరాత్రి వేళలో కుక్కను చంపి లాక్కెళ్ళిపోవడం ఇవంతా కూడా చూసినటువంటి స్థానికులు భయాందోళనకు గురై అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్, ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం సమాచారం అందించారు. ఇక పోలీసులు అయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి, ఎస్వి యూనివర్సిటీ ఛాన్సలర్ కి అయితే ఫిర్యాదు చేశారు. ఇక అర్ధరాత్రి వచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా కొన్ని చర్యలు కూడా చేపట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు అయితే మాత్రం ఎట్టకేళ్లకు యొక్క చిరుతపులిని జాడను పట్టడానికి అయితే మాత్రం బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి కాదు, ఈసారి ఏకంగా 2 బోన్లు ఏర్పాటు చేసి దాన్ని ఎలా అయినా పట్టుకోవాలి అనేసి ఒక పక్క ప్రణాళికతో అన్ని సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఆ ఒక చిరుతపులికి సంబంధించి అయితే అది ఎట్ల పక్క నుంచి వస్తుంది అనేది మాత్రం ఆ ఒక ట్రాప్ కెమెరాలో కూడా రికార్డ్ కావట్లేదు. అది పక్కాగా ప్లాన్ గా వస్తుంది అనేసి మాత్రమే తెలుస్తా ఉందనేసి ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అక్కడ ఎక్కువగా హాస్టల్స్ అయితే బాయ్స్ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక డే స్కాలర్స్ నుంచి వచ్చేటువంటి వాళ్ళంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత హాస్టల్ కి సంబంధించినటువంటి విద్యార్థులు వారి యొక్క హాస్టల్స్ కి వెళ్ళిన తర్వాత అటు పక్క కొంతమంది క్వార్టర్స్ కూడా అక్కడే ఉన్నాయి. అంటే ఎస్వి యూనివర్సిటీలో పనిచేసేటువంటి లెక్చరర్స్ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ పనిచేసేటువంటి కొంతమంది ఉద్యోగులు కూడా అక్కడే క్వార్టర్స్ ఉండడంతో వీరు ముగ్గురికి కూడా మొత్తం నిన్న రాత్రి జరిగినటువంటి ఒక ఘటనతో భయాందోళనకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ స్థానికంగా ఆ క్వార్టర్స్ దగ్గర, ఈ యొక్క హాస్టల్స్ దగ్గర తిరిగేటువంటి ఒక కుక్కని వేటాడి చంపి లాక్కెళ్ళిపోవడంతో పాటుగా మొత్తం అంతా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. అదే పరిస్థితుల్లో వీళ్ళు మనుషులు ఉంటే మాత్రం చాలా డేంజర్ గా ఉంటుంది అనేసి బిక్కుమంటూ కూడా రాత్రంతా కూడా గడిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఫారెస్ట్ అధికారులు వచ్చిన తర్వాత కొద్దిగా ఊపిరైతే పీల్చుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక రాత్రి వేళల్లో కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే కూడా పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 6 దాటిన తర్వాత ఒక్కరుగా ఎవరు వెళ్ళకూడదు అటువైపు నుంచి. ఆ ఏరియా మొత్తం అంతా కూడా కొంచెం రిస్ట్రిక్షన్ ఏరియా లాగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెళ్ళాలంటే మాత్రం గుంపులుగానే వెళ్ళాలి. ఉదయం 7 తర్వాతనే బయట రావాలి అనేసి కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఆ పులిని పట్టేంత వరకు అప్రమత్తం అయ్యేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్ విద్యార్థులు, అక్కడ పనిచేసేటువంటి
ఉపాధ్యాయులు, లెక్చరర్స్ వీళ్ళంతా కూడా అప్రమత్తం అయి ఉండాలి అనేసి అయితే చెప్పారు. ఈ రోజు 2 బోన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఒక 2 బోన్లు ఏర్పాటు చేసి పక్కాగా ఈ రోజు రాత్రికి ఒక చిరుతపులిని కూడా పట్టేదానికైతే మాత్రం 2 బోన్లతో పాటు ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటి యొక్క అడుగు జాడలు కూడా ఇప్పటికే వాటి ముద్రలు కూడా ఎటువైపు నుంచి వస్తుంది ఏంటి అనేది క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి జరిగినటువంటి కుక్కని వేటాడి తీసుకెళ్లిపోయిన ఘటనతో కొద్దిగా సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఏంటి నరేష్ అండి, టీటీడీలో కూడా చిరుత కనిపించినట్టు తెలుస్తోంది. మరి టీటీడీ అధికారులు ఏమైనా చర్యలు చేపడుతున్నారు? రాత్రి అయితే నిన్న సాయంత్రం ఇక్కడ తిరుమలలో శిలాతోరణం దగ్గర ఒక చిరుతపులి అయితే కనిపించింది. ఇక అదేవిధంగా నిన్న రాత్రి ఇక్కడ యూనివర్సిటీలో కుక్కను కూడా వేటాడడం జరిగింది. అంటే శేషాచల అడవికి సంబంధించి అయితే మాత్రం చాలా వరకు చిరుతపులులు తిరుగుతా ఉన్నాయి అనేసి ఇప్పటికీ ఒక సమాచారం అయితే ఉంది. గణనీయంగా కూడా శేషాచల అడవిలో అయితే ఎక్కువగా పులులు సంతానోత్పత్తి కూడా పెరిగి ఎక్కువగా ఉన్నాయి అనేసి అయితే చెప్తున్నారు. ఈ యొక్క అంచనా ప్రకారం కూడా దాదాపుగా 150 చిరుత పులులు అయితే ఉంటున్నాయి అనేసి అయితే చెప్పారు. కాకపోతే ఇవి అంత దట్టమైన అడవిలో ఉంటున్నాయి, బయటికి రావడం లేదు అనేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే ఒక చిరుత పులులు అయితే మాత్రం జనసంచారంలోకి వచ్చేయడంతో పాటుగా ఒకవైపు తిరుమలలో భక్తులైతే భయాందోళన అయితే గురవుతున్నారు. ఎందుకంటే శిలాతోరణం దగ్గరగా అంటే రింగ్ రోడ్డు మీదుగా వచ్చేటువంటి సర్వదర్శనం టోకన్స్ లేకుండా ఉండేటువంటి భక్తులు వచ్చేటువంటి క్యూ లైన్ పక్కనే నిన్న సాయంత్రం చిరుతపులి అయితే కనిపించింది. నిన్న రాత్రి కింద తిరుపతిలో అయితే ఎస్వి యూనివర్సిటీలో కుక్కను కూడా వేటాడడంతో పాటుగా మొత్తం టీటీడీకి సంబంధించినటువంటి ప్రదేశాల్లోనే ఒక చిరుతపులి రావడంతో టీటీడీ ఉద్యోగులంతా కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక టీటీడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వీటిపైన చర్యలు అయితే తీసుకుంటా ఉంది. వాళ్ళే ఆ బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ఇక టీటీడీ అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఇద్దరు కూడా ఒక బోర్డులు ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలంతా టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు అయితే ట్రాప్ కెమెరాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఇక బోన్లు అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అటవీ శాఖ అధికారులు బోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాటి యొక్క అడుగు జాడలు కూడా గుర్తించి వాటి కోసం పక్క ప్రణాళికతో బోన్లు ఏర్పాటు చేసి ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి అక్కడ తిరిగేటువంటి చిరుతపులను కూడా పట్టుకోవాలనేసి అయితే చేస్తున్నారు. ఇక తిరుమల విషయానికి వస్తే తిరుమలకు సంబంధించినటువంటి ఒక చిరుతపులను అయితే మాత్రం పట్టేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంది. ఎందుకంటే అటవీ శాఖ అధికారులకి అధికారమే ఉంటుంది. ఇక టీటీడీకి అయితే అటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే చాలా ఉన్నాయి కాబట్టి వాటిని పట్టుకున్నా కూడా మళ్ళీ ఒక అడవిలో కూడా ఉదయేటువంటి పరిస్థితి అయితే ఉంది. దానికోసం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేసి టీటీడీ కూడా భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు జరిగేటువంటి పాలక మండలి సమావేశంలో కూడా ఈ రోజు దీనిపైన అయితే చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.